మాట తప్పం మడం తిప్పమని అదే తమ నైజమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మల్ జనజాతర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలపై మాట తప్పబోమని, ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. ఈ 10 ఏళ్లలో బీజేపీ బీఆర్ఎస్లు ఏం చేశాయంటూ ప్రశ్నించారు. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందన్నారు. నరేంద్ర మోడీ, అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెట్టారని ఆరోపించారు. ఇటు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందన్నారు. ఆదిలాబాద్ను దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత తనదన్నారు సీఎం రేవంత్. మూతబడిన సీసీఐ సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తామన్నారు. ఈ నెల 9వ తేదీలోపు రైతు భరోసా నిధులు అకౌంట్లో జమ చేస్తామని తెలిపారు. 15 ఆగస్టులోపు ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. సెమీఫైనల్స్లో బీఆర్ఎస్ను ఓడించామని, ఫైనల్స్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. పేదింటి ఆడబిడ్డ ఆత్రం సుగుణకు సోరియమ్మ టికెట్ ఇచ్చారన్నారు. కొమరం భీం స్ఫూర్తితో ఆమెను గెలిపించాలని కోరారు. ఇంద్రవేలి నుంచి కేసీఆర్ను గద్దె దించామన్నారు. అదే పోరాటాల గడ్డ అమరవీరుల స్తూపం సాక్షిగా రైతు రుణమాఫీ చేస్తామని భరోసా కల్పించారు. వారు వచ్చిండ్రు, మీరందరూ నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లతో మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకండి. మిత్రులారా, నేను ఎక్కువ విషయాలు మాట్లాడను. 2 విషయాలు మాట్లాడి 17 సార్లు ఇప్పటి వరకు పార్లమెంటు ఎన్నికలు జరిగితే 70 సంవత్సరాలు ఈ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఏ ఒక్క మహిళకు అవకాశం రాలే. ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల ఒక ఆడబిడ్డను, మీ తరపున కొట్లాడే గోండు బిడ్డను పార్లమెంటుకు తీసుకువెళ్ళాలి అని సోనియా గాంధీ గారి ఆదేశాలతోటి ఈనాడు అత్రం సుగుణను ఈ ఎన్నికల బరిలో దించడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, 70 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అత్రం సుగుణకు టికెట్ ఇవ్వడం జరిగింది. మీ తరపున తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రజా సమస్యలు తెలిసి టీచర్ ఉద్యోగం చేస్తూ తాతలో తండ్రులో రాజకీయ వారసత్వం లేదు, కేవలం పేదోళ్ళ సమస్యల మీద అవగాహన ఉండి పేదల తరపున కొట్లాడుతుందనే నమ్మకం, విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అత్రం సుగుణకు టికెట్ ఇచ్చింది. మీ పేదింటి బిడ్డను కొమరం భీం స్ఫూర్తిగా రామ్జీ గోండును ఆదర్శంగా తీసుకొని జల్ జమీన్ జంగల్ పేరు మీద భూ పోరాటాలు చేసి నిజాంలకు వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్టిన కొమరం భీంను స్ఫూర్తిగా తీసుకొని మీరు అత్రం సుగుణను గెలిపించండి. అందుకే మిత్రులారా, ఇవాళ మేమందరం ఇక్కడికి వచ్చింది. మీకు తెలుసు ఆదిలాబాద్ అంటే నాకు ఎంత ప్రత్యేకమో. నేను పిసిసి ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి ప్రోగ్రాం నిర్మల్ నియోజకవర్గంలో మోడీ పెంచిన ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్, గ్యాస్, డీజిల్, అదే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన మోడీకి వ్యతిరేకంగా ఈ నిర్మల్ నుంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఆనాడు ఇంద్రవెల్లిలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ ను గద్దె మీద నుంచి దించడానికి ఈ ఆదిలాబాద్ని అడ్డాగా చేసుకొని ఈ ఆదిలాబాద్ ఇంద్రవెల్లి నుంచే కేసీఆర్ పై సమర శంఖం ఊదినం. అదే విధంగా నేను పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన, ఈనాడు ముఖ్యమంత్రిగా చెప్తున్నా, ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. మనం ఆదిలాబాద్ నుంచి అత్రం సుగుణను ఎంపీగా గెలిపించుకుందాం. ఇన్ని మనం చేస్తుంటే బీజేపీ మనకేమిచ్చిందయ్యా? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? అత్రం సుగుణకు 1,00,000 మెజారిటీతోని ఇక్కడ ఎంపీగా గెలిపించాలి. 1,00,000